అలాగే చెప్పాగా ఉద్యమం కార్యాచరణ మార్చుకోవటం అనేది జరగదు. అదనంగా ఏమన్నా చేస్తారా రిలే దీక్షలు కాకుండా? అంటే ఈ రిలే నిరసన దీక్షలు చేయటం వల్ల ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది. గతంలో ఏం జరిగింది, అట్లాగే వాళ్ళు కూడా 3 రాజధానులు అనగానే 4-5 సంవత్సరాలు ఇలాగే కొనసాగించారు. ప్రజల్లో ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి మళ్ళీ మార్చుకోవాలా, అందరు కలిసి కూటమి కట్టుకోవటం ఇట్లా. అలాగే ఇక్కడ ఒకేసారి కూర్చొని చేసినంత మాత్రాన జనం అనుకోవటం ఏంటంటే ప్రజలు కానీ నాయకులే, ప్రజలు తెలుసు మంచి చేస్తున్నాడని, ఈ నాయకులు అనుకోవటం ఏంటంటే ఆయన అక్కడే ఉంది, ఇక్కడ రాలేదుగా మా దిల్దే ఉన్నాడు, శాప కింద నీరులాగా మొత్తం అంతా రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది, జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిపోతూ ఉంది అంతా. అయితే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాక అందరినీ కూడా కలుపుకొని నెక్స్ట్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రావాలి, ఇట్లా దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలకు సీఎం పదవి ఇవ్వాలి, ఈ విధంగా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసుకుందాం. మన మేనిఫెస్టో కూడా తల ఒక కాంప్లీట్ తీసుకొని చూడండి, మీరు కూడా చూపియండి కావాలంటే ఎలా ఉంటుందో. ఎందుకంటే ఎవరో 10 కోట్ల 10 రోజుల మద్యం ఫ్రీగా ఇస్తే ఓటు వేస్తారనుకుంటున్నారు. అందుకని మేము అసలు 365 రోజులు 5 సంవత్సరాల పొడి కూడా ఫ్రీ అని చెప్పి. అమరావతి రాజధాని రాజకీయ నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మారిందని మీరు భావిస్తున్నారు? 100కి 1000%. వాళ్ళు ఫస్ట్ ఎవరో తెలియకుండా కొనుక్కుంటారు, ఏదో ఒకటి ప్రకటించుకుంటారు, అమ్మేసుకుంటున్నారు, క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళ అవసరాలకి రాజకీయ ఏది ఎలక్షన్ రాగానే మళ్ళీ కలుగుతున్నారు, లేకపోతే ఇడిపోతున్నారు. ఈ విధంగా అందరూ చూస్తూనే ఉన్నారు. వాస్తవాల పరిస్థితులు అయ్యి, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కాకపోతే ఎవరు అడగలేరు నాయకుల్ని. ఒక ముఖ్యమంత్రి శాసనసభ్యులు సగం మంది పైన ఎక్కువ మందిని దగ్గరకు రానియకపోతే పరిస్థితి ఏం చెప్పండి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చెప్పుకోవాలి, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని అడిగిన విషయాలు పోయి సీఎం గారు చెప్పుకోవాలి కదా, రాట్లా. ఇప్పుడు అంతే అప్పుడు అంతే. కాకపోతే ఇప్పుడు ఏదైనా 1-2 చర్చించుకుంటారు, కానీ ఇప్పుడు కూడా అక్కడ దాబావు ఆడావుడిగా క్యాబినెట్లో ఇవాళ మీటింగ్ ఉందంటారు. క్యాబినెట్ ఏం చెబుతారు, మున్సిపాలిటీ 1, మున్సిపాలిటీ 2, మున్సిపాలిటీ 5 అంటారు. ఒక్కసారి 5-6 మున్సిపాలిటీ ఏంది, దానికి అర్థం ఏమన్నా ఉందా? మున్సిపాలిటీ 1, మున్సిపాలిటీ 2, మున్సిపాలిటీ 3, మున్సిపాలిటీ 4, మున్సిపాలిటీ 5, 6. అంటే రాజధాని ప్రాంతాన్ని వాళ్ళ అనుకూల, రాజధాని అనే పదాన్ని వాళ్ళ అనుకూల ప్రాంతాలకు మలుచుకుంటారని చెప్పి అనుకోవచ్చా? 100% కదండి, 100%. 100కి 1000%, 100% కాదు, 100కి 1000% అది జరిగింది. ఎందుకంటే ఇది వాస్తవం. చూస్తూనే ఉన్నాం. 2014 గెలిచారా, యూనివర్సిటీ రాజధాని అన్నారా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాజధాని ఆడ చేశాడు ప్రమాణ స్వీకారం. తర్వాత చేశాడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా న్యూజివీడు అసెంబ్లీ సాక్షిగారి ప్రమాణం చేశాడు కదా. ఫస్ట్ అసెంబ్లీ సమావేశం 2014లో, మళ్ళీ రికార్డ్ చేసుకున్నప్పుడు కావాలని తెలిసి పెట్టి ఏమన్నాడు, అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి కూడా మళ్ళీ అందరూ నిజంగా వెళ్ళిపోయాడు కొన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత వచ్చి తుళ్ళూరు రాజధాని మొత్తం పొలాలు కొనుక్కొని 5 లక్షలు 6 లక్షలకి తుళ్ళూరు రాజధాని ప్రకటించుకొని ఎకరానికి 25 సెంట్కి ఎకరం కవులు, ఎకరానికి 30,000 కవులు, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ విధంగా మోసం చేసి 1000 ఎకరాలు కొనుక్కొని 1000 కోట్లు గడిచేసి ఒకే సమాజం ఆ విధంగా అయితే మళ్ళీ అదే తరహాలో ఒక 4 సంవత్సరాలు అట్ట కొనసాగించారు. మళ్ళీ ఇడిపోయారు, ఇంకో పార్టీ వచ్చింది. మే నెల 23వ తారీఖు కౌంటింగ్ జరిగింది 2019. మళ్ళీ డిసెంబర్ 17 దాకా 6 నెలలు ఇక్కడ మొత్తం అమ్మేసుకొని విశాఖలో హైదరాబాద్లో కొనుక్కొని 3 రాజధానులని మళ్ళీ అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. అన్నం లేదు, చేసుకోవడానికి పని లేదు. కనీసం ఇక్కడ రాజధాని చూస్తున్నారు కదా, ఇటు రాజధాని అన్నారు, అటు రాజధాని అన్నారు, ఎక్కడెక్కడో ఏదేదో పెట్టారు. వాళ్ళు అవసరమైనప్పుడు కలిసి గెలుస్తారు, వాళ్ళు ఆ రేటు తక్కువ కొనుక్కుంటారు, ఏదో కంపెనీలు వచ్చినాయని చెప్పి ఆర్డర్ చేసి అమ్ముకొని డబ్బులు క్యాచ్ చేసుకుంటారు, మళ్ళీ ఇటుపోతారు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, వాళ్ళు అదే పరిస్థితి. ఒక 6-7 నెలలు అధికారం రాగానే మొత్తం కొనుక్కొని సెట్ చేసుకోవటం, ఇంకోసాట ఇవ్వడం, అమ్మేసుకోవటం, 3 రాజధానులు అంటే ఆ రేట్లు పెంచుకోవటం. వీళ్ళని నమ్మి 10, 15, 20 సంవత్సరాలు చదువుకొని 10, 15 ఏళ్ళు జాబు చేసి కష్టపడి వాళ్ళ చెమటంతా ఈ రాజధానిలో పెట్టారు. వాళ్ళు అమ్ముకుంటానికి కనీసం పావుల వడ్డీ కదా, అస్సల్లో కూడా పావుల రాల. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి గెలిచారు, 14లో రాజధాని పెట్టారు. ఆయన నాకు ఇదే రాజధాని 30,000 ఎకరాలు కావాలన్నాడు, ఇచ్చేశారు.
వాళ్ళు చేసింది ఏంది 3 రాజధానులు. మళ్ళీ ఇప్పుడు చేస్తుంది ఏంది సెకండ్ పూలింగ్ అండి. ఎక్కడ ఇంకా ఈ విధంగా పోతే ఎప్పుడు అసలు మన రాజధాని డెవలప్ అయ్యేది ఎప్పుడు, మన రైతులు బాగుపడేది ఎప్పుడు, ఈ ప్రాంత ప్రజలు డెవలప్ అయ్యేది ఎప్పుడు, ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది ఎప్పుడు? అసలు ఈ విధంగా కొనసాగితే ఏమైపోవాలి ఈ రాష్ట్రం? అందుకనే నేను ఆలోచన చేసి ఇది కాదు విధానం, మనం అనేక విధాలుగా కూడా ఆలోచించేసి మనం ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు ఆశయాలతోటి ఈ రాష్ట్రంలో ఒక 3 ఫ్యామిలీలు అంటే మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని మంచిగా ఉపయోగించుకోవాలి తప్ప ఇలాంటి స్వార్థపు రాజకీయాలకు ఉపయోగించుకోకూడదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, అలాగే మెగాస్టార్ గారు కుటుంబం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, మీ 3 ఫ్యామిలీలు కాదు, మీ 3 సమాజ వర్గాలు మన జాతీయ స్థాయి రాజకీయాలు చేసుకోండి. ఈ రాష్ట్రంలో మాత్రం ఎస్సీ బీసీలు సీఎం చేసేసి మీరు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అనేక విధాలుగా ఆదాయాలు ఉన్నాయి మీకు వనరులు. ఇక్కడ పాపం వీళ్ళు తినడానికి తినలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 80% ఉన్న తినడానికి తిండి లేదు. ఎందుకంత విశేషత, వీళ్ళ మీద ఎంత స్వార్థం ఎందుకు? వాళ్ళు ఓట్లేస్తేనే కదా మనం గెలుస్తుంది, వాళ్ళు ఓట్లేస్తేనే కదా మన ముఖ్యమంత్రి పదవి చేస్తుంది, వాళ్ళు ఓట్లేస్తేనే కదా ఇన్ని పదవులు వస్తుంది, ఇన్ని వ్యాపారాలు చేసుకుంటుంది, వాళ్ళు ఓట్లేస్తేనే కదా, వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకునే కదా మనం ఈ రకంగా రాజకీయ గేమ్ ఆడి రియల్ ఎస్టేట్ గేమ్ ఆడుతుంది. ఎవరిని చేసుకోనికుండా వాళ్ళు అంతం చేసేసైనా మనమే లాక్కొని మరీ చేసుకుంటుంది, ఇందుకే కదా అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఈ విధంగా ఆలోచన చేసి ఇవాళ 100వ రోజు చండీ హోమం కూడా చేయించాం. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రభుత్వాలు, అపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్గా ఉండి ప్రజలను కాపాడుకుని ప్రజలను ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అడగండి. అట్లాగే ఆమోద ముద్ర వేపిండి రాజధానికి. ఆమోద ముద్ర వేపిస్తే ఆటోమేటిక్గా మీరు డెవలప్ చేసేలేదు, అదే డెవలప్ అయిపోయింది రాజధాని. ఆ రోజు కూడా అంతే, ఈ పూలింగ్ వెళ్ళకుండా ఆయన ఏదో ఏప్రిల్లో పుట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా పూలింగ్ అని పెట్టారు. ఏప్రిల్ 2 ఎకరాలు 7 ఎకరాలు 7 గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకొని పర్మిషన్లు ఇచ్చేస్తే అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఏ కులపోడని అడగని ఇచ్చి పారిన పర్మిషన్లు. మీరు గతంలో ఇచ్చిన పర్మిషన్లు ఎవరికి ఇచ్చారో చూపిండి. ఇవాళ కూడా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఇంత విశేషత, ఇంత దౌర్భాగ్యత రాజకీయం, స్వార్థపు రాజకీయాలు అవసరమా? చాలా చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రజల ఇబ్బందులు మీ దాకా రాటల్లా. అందుకని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారాగా, మీడియా మిత్రుల ద్వారాగా అసలు నాయకులకి వెళ్ళి అసలు నాయకులు ఆలోచించేసి ముందుకు రావాలనుకుంటున్నా. సరే, ఎవరి టైం వాళ్ళకుంది. నేనైతే ఎన్టీఆర్ గారి కుటుంబంలో 12 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు అనుకోవచ్చు. వాళ్ళ మనవాళ్ళ టైంలో అయినా సరే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు 80% ఉండే వీళ్ళని దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలు సీఎం చేపించి ఎన్టీఆర్ గారి కుటుంబంలో మనవడని పీఎం ప్రధానమంత్రి అయినా సరే చేపిస్తాం తప్ప ఈ రాజకీయ వెనకడిగేసే క్వశ్చనే లేదు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నా.